సామాజిక ఖాతాల్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. యుద్ధం ఆగకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. గ్లామర్తో గత్తెర లేపిన అప్సర రాణి ఆర్జీవే ఫేవరెట్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పి ఆమె గురించి రాయడం అయితే జరిగింది. ఇక ముఖానికే కాదు శరీరానికి కూడా మేకప్ ఇబ్బంది పడ్డా మరి అని సమీరా రెడ్డి చెప్పడం అయితే జరిగింది. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమీరా రెడ్డి చెప్పింది. కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉంటుంది, తాను కూడా ఇది ఫేస్ చేశారని చెప్తుంది. తెలుగులో నరసింహుడు, అశోక్, జై చిరంజీవి లాంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ 2014లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. పిల్లలు పుట్టిన తరువాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా మారడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ట్రోల్స్ గురించి, ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదుగుతున్న సవాళ్ళను గురించి ఆమె వివరించింది. సినిమా ఇండస్ట్రీలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత, టాలెంట్ గురించి పట్టించుకోరు, తెల్లతోలు వ్యామోహం నన్ను చాలా ఇబ్బందికి గురి చేసిందని సమీరా రెడ్డి అయితే చెప్పుకొచ్చింది. ఓవరాల్గా ఇదైతే ప్రచురించారు. ఇక తదుపరి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. మరి ఏపీ నుంచి రైతన్నకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం, అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ గురించి ఒక యాడ్ లాగా ఇవ్వటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే బాహుబలితో ఉత్తేజులయ్యాం, ఆ రాత్రి నిద్రపోలేదు. మరి T20 వరల్డ్ కప్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడని, ఆయన గురించి ఏం మాట్లాడారో రాశారు ఇక స్పోర్ట్స్ కాలంలో. ఇక హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు. T20 వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్నాడు. ఫైనల్లో కివీస్పై గెలిచాక భారత జాతీయ పతాకాన్ని భుజంపై కప్పుకొని తన గర్ల్ ఫ్రెండ్తో గెంతులు వేయడం, ఆమెతో కలిసి ఫోటో తీసుకోవడం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. ఇదే విషయంపై పూణేకి చెందిన లాయర్ వాజిద్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1971 నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ ప్రకారం పౌరులంతా జాతీయ పతాకాన్ని గౌరవం ఇవ్వాలి, కానీ పాండ్యా మాత్రం పతాకాన్ని ఒంటికి చుట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇది జెండాను అవమానపరచడమే అవుతుంది, అందుకే పోలీసులు ఫిర్యాదు చేశారని వాజిద్ ఖాన్ తెలిపాడు. మరి 2024 టోర్నీ సమయంలోనే అప్పటి కెప్టెన్ రోహిత్ జాతీయ పతాన్ని నేలకి తాకించాడనే ఆరోపణలు కూడా వచ్చాయని అయితే తెలిపారు. దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అధికారులు అనేది చూడాలి. ఇక యువిని తొలగించాలి, ధోని ఎన్నడూ కోరలేదు. మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ అయితే తేలవడం అయితే జరిగింది. కెరీర్లోనూ ధోని తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్ను ధోని నాశనం చేశాడని, యోగరాజ్ సింగ్ తరచూ వాపోతుంటాడు, మహీని విమర్శించడమే పనిగా పెట్టుకున్న యోగరాజ్ వారిద్దరి మధ్య సత్సంబంధాలు కూడా ఉండేవి కావని పలుమార్లు చెప్పాడు. కానీ అవన్నీ అసత్య ఆరోపణలేనని మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ చెప్పాడు. యువిని తప్పించమని ధోని ఎన్నడూ ఆగలేదని పాటిల్ స్పష్టం చేశాడు. సెలక్షన్ కమిటీ సమావేశాల పర్యటనలో మ్యాచ్ల సందర్భంలో ఇలా ఎప్పుడు కూడా యువిని తప్పించాలని మహీ కోరలేదని పార్టీని యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చాడు. మహీకి కాస్త ఊరట. ఇదేంటి కావ్య? ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆమె సహ యజమానిగా ఉన్న ద 100 లీగ్ క్రికెట్ టోర్నీ జట్టు సన్ రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడాన్ని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. 100 లీగ్ పురుషుల టోర్నమెంట్ వేలం గురించి ఇక్కడ జరుగుతుంది. ఈ వేలంలో 27 ఏళ్ల పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ను సన్ రైజర్స్ లీడ్స్ 2.34 కోట్లకు దక్కించుకుంది. వేలంలో ట్రెండ్స్ రాకెట్స్ జట్టుతో హోరాహోరీగా తలపడి మరీ సన్ రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్ను చేజిక్కించుకుంది. ఆపరేషన్ సింధూర్ను ఎగతాళి చేసి గత ఏడాది మేలో పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అబ్రార్ అనుచితంగా ప్రవర్తించాడు. తాను టీ తాగుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అద్భుత టీ అని రాశాడు. 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ పట్టుకున్న సంఘటన గుర్తు చేస్తూ అబ్రార్ వ్యంగ్యంగా ఈ పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ కస్టడీలో ఉన్న సమయంలో వర్ధమాన్ టీ తాగుతున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరిహాసమాడిన పాకిస్తాన్ ప్రజల్లో అబ్రార్ కూడా ఉన్నాడు. కాగా పాక్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ను బంగ్ హోమ్ ఫిక్స్ జట్టు కొనుక్కుంది. మరి క్రికెట్ లాగా చూడాలి, కానీ ఈమెకి ఎందుకు ఇదంతా కూడా? అప్పుడు అసలుకే ఈమెకి అంతో ఎంతో కొంత మరి అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు అందరూ కూడా తిట్టే రోజుల దగ్గరుండి ఇలాంటి పనులు చేస్తూ ఉందని చెప్పి నెటిజన్లు కూడా చెప్తున్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ డిమాండ్లు: మా చట్టబద్ధమైన హక్కులు గుర్తించాలి, యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ డిమాండ్ చేశాడు. ప్రాంతీయ శాంతికి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లుగా ప్రచురించడం అయితే జరిగింది. ఇక జగన్ డిఎన్ఏలోని అబద్ధాలు ఉన్నాయని, అవి కాగు లెక్కలు కావు, జగన్ టీం కాకి లెక్కలని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని, అర్ధసత్యాలు అని గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం అని చెప్పి పయ్యావుల కేసు అయితే ధ్వజమించినట్టుగా కూడా
ప్రచురించారు. ఇక హోటళ్లపై గ్యాస్ బండ, రాష్ట్రంలో ముదురుతున్న వంట గ్యాస్ సంక్షోభం, వాణిజ్య సిలిండర్ల నిలిపివేతలతో పలు హోటళ్ల మూత, కట్టెల పొయ్యితో నెట్టుకొస్తున్న కొందరు వ్యాపారులు, ప్యానింగ్ బుకింగ్తోనే సమస్యలు, సర్వర్లు క్రాష్, బుధవారం ఒక్కరోజే 3 రెట్లు అధిక బుకింగ్స్, గృహావసరాలకు ఇబ్బందులని ప్రభుత్వం ప్రకటన. గ్యాస్కు ఎఫ్సిఎన్కు లింకు, మన ఆయిల్ కొనుగోలు ఇతర నిర్ణయించడం ఏంటి, పెట్రోలియం మంత్రి ఆయన మిత్రుడు హర్దీప్ రాజ్తోని దుస్థితి, పూరి కుమార్తెకు సోరస్ నిధులు, లోక్సభలో రాహుల్ తీవ్రమైన ఆరోపణలు చేశారని కూడా ప్రచురించారు. హోటళ్లపై గ్యాస్ బండ్ అయితే మరి గుదిబండగా మారింది. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి నిష్పక్షపాతంగా వార్తలను ఎప్పుడు కూడా ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక. డౌన్లోడ్ చేయండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మహాపత్రిక, దమ్మున్న వార్తల వేదిక. హైదరాబాద్, తిరుపతి ఎడిషన్ల నుండి ప్రచురణ. నిజం, నిర్భయంగా విశ్లేషణాత్మక కథనాలు, మీకు తెలియని రహస్యాలు అన్ని సమగ్రంగా. మహాపత్రిక. ఇది రంగు పూసుకున్న పత్రిక కాదు, రాజీ లేని పత్రిక. యంగ్ ఇండియా, యంగ్ పేపర్. తెలతెల వారక ముందే తాజా వార్తలు. ఈ పేపర్